यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा तव दृशः। శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. 71 శ్లోకాలను అధ్యయనం చేసుకున్నాం. పోయిన వారం అంతరాయం వలన చేయలేకపోయాం. అమ్మ కరుణ లేదు, ఈనాడు కరుణించింది అమ్మ. 72వ శ్లోకాన్ని బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు దగ్గర పెట్టుకొని అధ్యయనం చేస్తాం. దీనికి పూర్వరంగం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ శిరస్సు, కిరీటము, నుదురు, కనుబొమలు, కళ్ళు, చూపులు, దృష్టులు, చెవులు, గండభాగము, పెదములు, దంతములు, నాలుక, చిబుకము, గళము, గళంలో ఉన్న రేఖలు అన్ని భుజాలు, భుజాల నుంచి గోళ్ళు, వేళ్ళు, చేతులు అన్ని వర్ణన అయింది. ఇక దానికంటే బుధము కంటే కింది భాగం దగ్గరకు వస్తున్నాం. సాకార స్వరూపాన్ని దర్శిస్తున్నాం. సమం దేవి, చూసుకోండి. సమం దేవి స్కందద్విప వదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదాలోక్యాశంకాకులిత హృదయో హసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. ఝటితి అని ఉన్నా కూడా కరెక్టే. ఝటితి. సమం దేవి అహమస్మి అహమస్మి అహమస్మి. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః సకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా చంటి పిల్లలము.
అంటే పాలు త్రాగే పిల్లల వయసులో వాళ్ళకుగా అయిపోయి ఆ పరతత్వమైనటువంటి సాకార రూపమైన జగన్మాత ముందు కూర్చుని ఆమె దగ్గర స్తన్యం తీసుకోవడానికి రెడీగా ఉన్న స్థితిలో ఉన్నాము అని ఊహించుకోండి. అంటే మన మాతృమూర్తే ఎంతో పవిత్రమైనటువంటి భావన. మాతృమూర్తి యొక్క భావన ఇంకా ఎంత పవిత్రంగా ఉంటుంది. అటువంటి జగత్తుకు మాత అయిన ఆమె తన స్తన్యాన్ని ఇచ్చి పోషిస్తోంది, పాలిస్తోంది అని భావించుకొని ఒక్కసారి అమ్మకు ధ్యానంలో తల ఒగ్గుదాం. హే జగన్మాత, హే జగన్మాతృకే స్కందద్విపవదనపీతం స్తనయుగం సమం దేవీ తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః సకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. హేరంభ అని దయచేసి చదవద్దండి. హేరంబ, బాకి ఒత్తుండదు. ఓకే. సమం దేవి స్కందద్విపవదన పీతం సంస్థ పదం స్తనయుగం తవ ఇదం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యత్ ఆలోక్య ఆశంక ఆకులిత హృదయ యదాలోక్యాశంకాకులిత హృదయ హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. అది పదచ్ఛేదం. హే దేవి, సంబోధన శ్లోకంలోనే ఉంది. దేవి అంటే హే దేవి, దివ్య స్వరూపిణి, పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత. యత్ ఆలోక్య ఆశంకాకులిత హృదయ, దేనిని చూచి శంక కలిగినటువంటి మనస్సుతో, ఆశంక ఆకులిత హృదయ, ఆ శంక వలన తొట్టుపాటు కలవరపాటు కూడా కలిగింది. ఆ అమ్మని చూడాలని కలవరపాటు ఉండదు, ఎవరికైనా ఉంటుంది. సాకారంగా చూడారా, లేక ఈమె ఎప్పటికీ నాకు నిరాకారంగానే ఉంటుందా అనే ఒక ఆశంక కూడా ఉంటుంది. ఆలోక్య ఆశంకాకులిత హృదయ హేరంబ హాసజనక స్వకుంభౌ హస్తేన ఝటితి పరిమృశతి సమం స్కందద్విపవదన పీతం సతతం. ఆ పీతం అనే దానికి సతతం ఇటు కలుపుకోవచ్చు, అటు కలుపుకోవచ్చు. దేహళీ దీప న్యాయం అంటాం. సమం స్కందద్వీపవదన సారీ సమం స్కందద్విపవదన పీతం సతతం ద్విపవదన పీతం సతతం ప్రస్నుతముఖం తవేదం స్తనయుగం నః ఖేదం హరతు. ఏమిటి ప్రార్థన? నహ ఖేదం హరతు. నహ మా యొక్క ఖేదం దుఃఖాన్ని హరతు హరించునుగాక. హే దేవి, నహ ఖేదం హరతు, ఓ తల్లి మా దుఃఖాలను పారద్రోలవమ్మ. అది ప్రార్థన. మిగతాదంతా పోయిట్రీ. హే దేవి, యత్ ఏని స్తనద్వయమును ఆలోక్య బాగుగా చూచి ఆశంక అనుమానం చేత సందేహము చేత ఆకులిత ఆకులపాటు చెందిన కలవరపాటు చెందిన హృదయ మనసు కలవాడై ఏని స్తనద్వయమును చూచి
అనుమానము చేత ఆకుల పాటుకు చెందిన మనసు కలవాడై హేరంబ గణపతి హాసజనక తన తల్లిదండ్రులకు నవ్వు పుట్టించిన వాడై స్వకుంభౌ తన తలపైనున్నటువంటి రెండు కుంభములను మరి గజవదనునికి ముఖము గజము కదా గజముఖునికి ఆ ఏనుగుకి రెండు కుంభాలు ఉన్నట్టు ఈయన కూడా తల మీద రెండు కుంభములు ఉన్నాయి ఇటోటి అటోటి ఏనుగు కుంభములు ఆ కుంభములు హస్తేనా ఆయనకి హస్తం ఏమిటి తొండమే హస్తము హస్తేన ఝటితి వెంటనే వెంటనే ఎట్ వన్స్ ఇన్స్టంటేనియస్లీ పరిమృశతి తడుముకున్నాడు అటువంటి సమం సమముగా స్కంద కుమారస్వామి గారి చేత ద్విపవదన గజముఖుడైన గణపతి దేవుని చేత ద్విప అంటే గజము ఎందుకు ద్విప రెండిటితో త్రాగేది ద్వీపము సో గజముఖుడైన గణపతి దేవుని చేతను పీతం త్రాగబడుచున్నవియును సతతం ఎల్లప్పుడూ ప్రస్నుత ముఖం అయితే ఈ సతతం ఆ పీతానికి ముందు పెట్టుకుంటే సతతం పీతం కూడా చెప్పుకోవచ్చు సతతం ప్రస్నుత స్రవిస్తున్న పాలను స్రవిస్తున్న ముఖం చనుమొనలను గలదియును అయిన తవ ఇదం నీ యొక్క ఈ స్తనయుగం పాలిండ్ల జంట నహా మా యొక్క ఖేదం దుఃఖమును హరతు పోగొట్టునుగాక మనం ఇప్పుడు ఎవరం పసిపిల్లలం చంటి పిల్లలం చన్ను పిల్ల చంటి పిల్ల చంటి పిల్లలోనే స్తన్యాన్ని తీసుకుంటున్నటువంటి పిల్ల అనే అర్థము అక్కడే ఉంది అటువంటి పిల్లలకు మరి ఖేదం ఏమై ఉంటుంది ఆకలి ఆకలి తీరాలంటే ఏమిటి కావాలి స్తన్యం కావాలి పాలు తాగాలి పాలు తాగించి చూడండి తల్లి పిల్లడు ఏడుస్తున్న 6 నెలల పిల్లడు వెంటనే పక్కలో వేసుకుంటుంది అంటే టక్కన ఊరుకుంటాడు అంటే ఆకలికి ఏడిస్తే వెంటనే పాలు కావాలి ఆ పాలే ఇస్తున్నారు ఇక్కడ శంకరులు ఆకలికి ఏడుస్తున్నాం మనందరం మన ఆకలి ఏమిటి మన దుఃఖం ఏమిటి సంసారం అనే దుఃఖం ఈ దుఃఖాన్ని పోగొట్టేవి సాధారణమైనటువంటి పాలు పోగొట్టలేవు ఏ పాలు పోగొట్టగలవు జగన్మాత యొక్క స్తన్యమే దానిని పోగొట్టగలదు దానికోసమే సతతం ఎల్లప్పుడూ ప్రస్నుత ముఖం అంటే చెమర్చినటువంటి స్థితిలో స్రవిస్తున్నటువంటి స్థితిలోనున్నటువంటి నీ తత్వాన్ని ప్రస్నుత ముఖం నహ ఖేదం హరతు మా దుఃఖాన్ని పోగొట్టుగాక ఓ చంటి పిల్లలారా ఇంకా చూడండి హే దేవి అమ్మా హే దేవి అన్నకన్నా అమ్మ అన్న పిలుపు ఇక్కడ ఉత్తమంగా ఉంటుంది ఏ నీ స్తనద్వయాన్ని చూచి సందేహం చేత కలవరపాటు చెందినటువంటి మనసు కలవాడైన మా గణపతి బుజ్జి గణపతి తన తల్లిదండ్రులైన మీ ఇరువురకును నవ్వు పుట్టించేవాడై తన తలపైనున్న 2 కుంభాలను తొండంతో వెంటనే తొణుకున్నాడు ఇదేమిటి ఇక్కడ ఉండాలి కదా నా కుంభాలు మరి ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నాయేమిటి చెస్ట్ మీద అని డౌట్ వచ్చి తడుకున్నాడు అటువంటివి అంతేకాకుండా మరియు సమానంగా కుమారస్వామి గారి చేతను ఆ గణపతి దేవుని చేతను త్రాగబడుచున్నవియును ఎల్లప్పుడూ స్తన్యాన్ని స్రవిస్తున్నటువంటి చనుమనలు గలవియును అయిన నీ పాలింట జంట మా సకల దుఃఖములను హరించుగాక హరతు ఖేదం ప్రస్నుతముఖం తవ స్తనయుగం తవ స్తనయుగం ప్రస్నుతముఖం హరతు ఖేదం అది ఒక పాఠం అది ఒక అంశం స్థూలంగా రూఢిగా తల్లిని పిల్లలు పాలు అడగడము ఆమె ఇవ్వడము పిల్లను చూడగానే ఆమెకు చేపు రావడం సహజం ఇక సమం దేవి నహ ఖేదం హరతు సమం అంటే బ్రహ్మ దేవి దివ్యము దివ్యం అంటే మళ్ళీ ప్రకాశము చిద్రూపము చిద్రూప పరబ్రహ్మమా
నహ ఖేదం హరతు, మా సంసారం అనే దుఃఖాన్ని పోగొట్టుగాక అంటూ పరబ్రహ్మను ప్రార్థిస్తుంది. చూడండి ఎలా ఎలా చూసేవాళ్ళకు అలా కనిపిస్తుంది. సమం దేవి నహ ఖేదం సతతం హరతు. సమం దేవి, ఓ పరబ్రహ్మమా, దివ్య స్వరూపిణి స్వరూపమా, దివ్యాతి దివ్యమైనటువంటి పరబ్రహ్మమా, సతతం నిరంతరంగా మళ్ళీ తిరుగు లేకుండా, పునర్జన్మ లేకుండా, నహ మా యొక్క ఖేదం దుఃఖాన్ని, సంసారం అనే దుఃఖాన్ని హరతు హరించునుగాక. రెండవది, అమ్మా దేవి, తవ స్తనయుగం సతతం ప్రస్నుతముఖం మమ ఖేదం హరతు. మా క్షుద్బాధను తీర్చాలమ్మా, నీవు మమ్మల్ని పాలించి పోషించవమ్మా తల్లి అంటూ సాకారాన్ని కూడా ప్రార్థించుకోవచ్చు. రెండు ఒక్కచోటే పెట్టారు అయ్యగారు. O goddess, may your twin breasts from which milk always flows and which are simultaneously suckled by your sons Skanda and the elephant-faced Ganesh, Sri Ganesha, may it remove all our sorrows upon seeing the మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. Thy breasts, Ganesha becomes anxious and in a moment of panic and delusion touches his frontal globes with his trunk, creating a humorous scene for all those around and probably to his mother or his parents. ఓకే, మళ్ళీ ప్రార్థన. జాగ్రత్తగా ధ్యానంలోనే ఉండండి. రెండు ధ్యానాలు చేసుకోవచ్చు మీరు. ఇటు అపరాన్నైనా పొందవచ్చు, అటు పరాన్నైనా పొందవచ్చు. సమం దేవి స్కందద్విపవదనపీతం స్తనయుగం హరతు నః ఖేదం తవేదం సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. ఈ శ్లోకంలో ఉన్నదంతా వేదాంతమే, అంచేత విశేషార్థాలని చెప్తే సరిపోతుంది. ఉన్నదే వేదాంతం. శ్లోకం నుండి 4 శ్లోకాల వరకు ఇదే పరిస్థితి. మనము చంటి పిల్లలము, ఆమె మనకు పాలిచ్చే తల్లి. ఇదే భావన. ఇప్పటి నుంచి 4 శ్లోకాలు, 72, 73, 74, 75. సాకారంగా ధ్యానించుకుంటున్న పరతత్వమే ఎదురుగా స్తన్యాన్ని ఇస్తున్నటువంటి తల్లి. అందుకే మాతృదేవోభవ నర్తనే అను. దేవి స్తనయుగం అంటే పరబ్రహ్మ యొక్క వ్యక్త రూపమే స్తనయుగం. పరతత్వము ప్రకృతి కాంత, ప్రకృతి అయినటువంటి ప్రకృతి మాతకు స్తనయుగం ఏమై ఉంటుంది? ఈ ప్రపంచమే ఆమె స్తనయుగం అయి ఉంటుంది. స్కందద్విపవదన, స్కందుడంటే చిద్రూపము, జ్ఞానరూపము, జ్ఞానప్రకాశము. ద్విపవదనుడు అంటే సద్రూపము. ఈ సచ్చిత్ రూపములు రెండు పీతం అంటే వ్యక్తమైతే, త్రాగుతూ ఉంటే, ప్రకటమవుతూ ఉంటే, స్కందద్విపవదన సచ్చిద్రూపముగా ఉండకుండా అది వ్యక్తమవుతూ, పీతం అంటే ఒక విధంగా మనకు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటే, ప్రకటమవుతూ ఉంటే, ద్వీపము, ద్విపవదనుడు, ద్వీపము రెండింటితో త్రాగున్నది. మీరు దేంతో త్రాగుతారు? మీరు నోటితో త్రాగుతారా, ముక్కుతో త్రాగుతారా? అయ్యో, ముక్కుతో త్రాగితే చచ్చిపోతామండి, పారిపోతుంది, గొంతులోంచి నోట్లోకి వదిలి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ముక్కుతో తాగకూడదు. దేంతో తాగుతారు? నోటితో తాగుతారు. మరి ఏనుగేం చేస్తుంది? అటు నోట్లోంచి ఇలా నీళ్ళు పోసుకుని అవి తాగుతుంది, ముక్కుతో తొండ ఉంటే దాని ముక్కు. ద మోడిఫికేషన్ ఆఫ్ నోస్ ఈజ్ ది ట్రంక్. దాంతోపాటు తాగుతుంది, రెండిటితో తాగుతుంది. కాబట్టి ద్వి పా, పా అంటే ధాతువు, పి పా ధాతు నుంచి పిబ తాగడం. ద్వీపము రెండిటితో త్రాగున్నది. ఏనుగు ద్వీపవదనము, ఏనుగు ముఖము అంటే గణపతయ్య. రూఢార్థం మన గణపతి గారు.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం చెప్పుకున్నాం కదా. అయితే దీని వేదాంతార్థం ఏమిటి? గణపతి సృష్టి యొక్క సంకల్పము, సృష్టి యొక్క క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి గణపతిగా ఊహిస్తే, స్కందుని జ్ఞానశక్తిగా ఊహిస్తే, ఆయన జ్ఞాన ప్రకాశం, ఈయన ఇచ్ఛా క్రియాశక్తులు, ఈ మూడు కలిస్తే సృష్టి. అయితే స్కందుడు వేరు, గణపతి వేరు, రెండున్నాయా? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి లేదే సంకల్పం ఉంటే నాకేం ప్రయోజనం? నాకు ఏదైనా తయారు చేయాలని ఇచ్చ ఉన్నది, కోరిక సంకల్పం ఉన్నది, అది ఎలా చేయాలో తెలియదు. మరి ఎలాగా? చేసేటటువంటి పరిస్థితి పద్ధతి లేదు. అంటే క్రియాశక్తి లేదు. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమాహారమే సృష్టి. గణపతి స్కందులను కలుపుతూనే సృష్టి అవుతుంది. అందుకే వాళ్ళిద్దరూ సమానంగా త్రాగుతున్నారు. సమం పీతం అన్నారు. ఆ సమం అన్నది సమానంగా అనే పదంగా పెట్టుకోవచ్చు. కానీ సమం అంటే బ్రహ్మ. ఏకరసంలో ఎ పార్ట్ ఈజ్ ఆల్వేజ్ రిప్రజెంట్స్ ద హోల్. మైదాపిండి డబ్బా నిండా ఉంది, ఒక చిట్టిగడ తీశారు మైదాపిండి. మరి ఈ మైదాపిండి ఆ మైదాపిండికి ఎంత తేడా ఉంటుంది అంటే, ద పార్ట్ ఈజ్ ద హోల్, ద హోల్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద పార్ట్. అంటే ఈ ఇద్దరే ప్రపంచానికి రిప్రజెంటేషన్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా ఈ ఇద్దరిలో ఉన్న తత్వమే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మతాలు కష్టాన్ని శనిని తాగుతున్నారు. అంటే పరబ్రహ్మ వచ్చింది స్వరూపంతో కలిసి ఈశ్వరుడు అయితే, ఆ ఈశ్వరుడే వీళ్ళిద్దరుగా సృష్టి అయ్యారు. అంటే స్కందుడు, తరువాత మన గణపతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మస్థానంలో పెట్టుకుంటే సరిపడుతుంది. స్తనయుగం మొత్తం వ్యక్తరూపమైన జగత్తు అని ఉపలక్షణం. అది ఎక్కడుంది? ఇదం స్తనయుగం, నా కంటి ఎదురుగా ఉంది. అంటే దృశ్యమానమైనటువంటి ద్వైత ప్రపంచమే ఇదం స్తనయుగం. ఈ శ్లోకం ఎత్తుగడలోనే సమం దేవి అని ఎత్తుకున్నారు. సమం అన్నారు. నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం అనే పదానికి పరబ్రహ్మవాచకం. భగవద్గీతలో తెలుసుకున్నాం. దేవి అంటే సమం, సమం అంటే దేవి. ఉన్నది ఒక్కటే. ప్రకాశమన్నా, చిత్తన్న, సత్తన్న రెండు ఒకటే. అంటే పరబ్రహ్మము. ఈ ప్రార్థన ఎవరికి? అదిగో ఆ పరతత్వానికి. ఆ పరతత్వానికి, ఈ పరతత్వానికి, ఇక్కడే ఉన్న పరతత్వానికి. సమం దేవి నః ఖేదం హరతు. సమం దేవి నః ఖేదం హరతు. ఈ ప్రార్థన ఎంత యూనివర్సల్గా ఉందో చూసారా? అందరికీ మోక్షం ఏమని అడుగుతున్నారు ఆయన. నహ మా యొక్క ఖేదం దుఃఖాన్ని. ఏమిటి దుఃఖం? హరించునుగాక. హరతు ప్రార్థన. లోట్ల కారంలో ఏమిటి దుఃఖం? సంసారాన్ని మించిన దుఃఖం ఉంది. సంసారమే దుఃఖం. ఆ సంసారానికి విరుగుడేమిటి? మోక్షం, బ్రహ్మభావం. అంటే నీవు అనేటటువంటి బ్రహ్మతత్వం మా సంసారాన్ని హరించుగాక. త్వం సమం దేవి, ఓ పరబ్రహ్మమా, నీవు త్వం నహ ఖేదం మా యొక్క దుఃఖాన్ని, సంసారం అనే దుఃఖాన్ని పోనడచునుగాక. హరతు. ఇప్పుడు ప్రార్థించండి అందరూ. సమం దేవి నహ ఖేదం హరతు. సమం దేవి నహ ఖేదం హరతు. సమం దేవి నహ ఖేదం హరతు. అంటే ఆయాం పక్కన ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని కట్ చేసేయమ్మా, నన్ను ఆయాంగా మిగల్చవమ్మా. ఎందుకు సంసారం వచ్చి పడింది నాకు? ఇదిగో లిస్ట్ రాసుకున్నాను కదా అయాం పక్కన ఎన్నో ఉన్నాయి, నేను ఉన్నాను. అహమస్మికి అంతులేనటువంటి అనంతమైన విశేషాలను జోడించాను. అదే నా స్వరూప అజ్ఞానం, భ్రాంతి. ఏమిటా భ్రాంతి? అసలును చూచి
అది తెలుసుకోలేక అది వేరేదో అనుకోవడం. ఇప్పుడు మన గణపతి గారు రిప్రజెంటేటివ్గా మన రిప్రజెంటేటివ్. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన అసలును చూస్తున్నారు. అమ్మ తాలూకా శరీరాన్ని, లేకపోతే అమ్మ రూపాన్ని చూస్తున్నారు. చూచి అది వేరే అనుకొని ఇక్కడున్నది అక్కడున్నది ఒకటే అని వెరిఫై చేసుకుంటున్నారు. మనం అదే స్థితిలో ఉన్నాం. ఈ శ్లోకంలో మన గణపతి అంటే మన భూతగణములకు పతి, అంటే మనకు పతి, అంటే మన ప్రతినిధి, ఆశంకాకులిత హృదయ, ఆశంకతో ఆకులితమైనటువంటి హృదయం. ఆశంక అంటే భ్రాంతి, ఆకులము అంటే కలవరము, హృదయం అంటే బుద్ధి. అంటే భ్రాంతితో కలవరము చెందినటువంటి అజ్ఞాన దృష్టితో అగో ఆమె ఇవి, ఆమె ఇవి, అమ్మ నా తలుక ఈ కుంభములు అని కొంచెంసేపు ఝటితి వెంటనే తెలిసేసుకున్నాడు. అంటే కొంచెంసేపు భ్రాంతి కలిగింది ఆయనకి. భ్రాంతి కలిగి పరిమృశతి హస్తేన, కొంచెం తడివి చూసుకున్నాడు, ఇది వేరు అది వేరు అని. చూడండి, ఒక్కొక్కసారి మనం ఒక షోరూంలోకి వెడతాం, మిర్రర్స్ పెడతారు. ఆ కనిపిస్తున్నది మన ప్రతిబింబమా మనమా అనేటటువంటి అనుమానం వచ్చేటట్టు పెడతారు. అంత దగ్గరగా ఉన్నాడు ఆయన ఆ బింబానికి. ప్రతిబింబంలో కంప్లీట్గా బింబిస్తోంది ఆ తత్వము. కనుక ఆయన ఆమె ఒడిలోనే ఉన్నాడు కదా, గణపతి స్వామి స్కందుడు. అందులో ఆయనకి డౌట్ రాలే. ఎందుకు? ఆయన ఆల్రెడీ జ్ఞాన స్వరూపమే. ఈయనకి అజ్ఞానం అబ్బే. ఈయన చిన్న దీంతో ఒక ఆశంక ఆకులిత హృదయ, తన స్వరూపాన్ని చూస్తున్నారు, రూపాన్ని ముట్టుకుంటున్నాడు. స్వరూపము అమ్మ, రూపము తన కుంభములు. స్వకుంభౌ పరిమృశతి. మృష్ అనే ధాతువు మృషతి అంటే ముట్టుకుంటున్నాడు. పరిమృశతి అంటే ఇలా ముట్టుకోవడం కాదు, చేత్తో అలా తనిమి చూడడం అంటాం కదా, తడవడం అంటాం. అలా ఆసమంతా అన్ని పక్కల నుంచి పరిమృశతి, ఆ గ్లాబులర్ షేప్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. దేంతోని? హస్తేనా అంటే తన తొండంతో, తన ఇంద్రియంతో. నిన్ను తెలియాలని, తన కుంభములేమో నీవేనేమో అని అనుమానం పొంది ఆశంక ఆకులిత హృదయంతో నిన్ను వెతుక్కుంటున్నాడు. మనం ఏం చూస్తున్నాం? మనము అంతే చూస్తున్నాం. చూస్తే ఇదే బ్రహ్మమా అని వెతుకుతూ 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 దొరికినవేవి బ్రహ్మము కాదు. నేదం ఇదిదం ఉపాసతే అని చెప్పి ఇట్లా బ్రహ్మం లేకపోలేదురా, బ్రహ్మం ఉంది కానీ ఇది ఫైనల్ కాదు. అన్నమయ కోశం బ్రహ్మము, ఉపాసించు, తపస్వ విజిజ్ఞాసిస్వ, తపస్తప్త్వా, తపస్సు చేసి మళ్ళీ నెక్స్ట్ అన్నమయ కోశము, ఇదే బ్రహ్మము. అలా కనిపించిన అన్నిటినీ వెతుకుతున్నాం. మళ్ళీ తపస్వ విజిజ్ఞాసిస్వ, ఇంకా ఆలోచిస్తే ఏమిటైంది? ఫైనల్కి వెళ్ళాడు. అది ఆ నిన్ను తెలియాలి అనేటటువంటి ఒక తపన ఉందే, ఆ ఆకులం ఉందే, ఆ ఆ ఆశంక ఉందే, అటువంటి మనస్థితి చాలా ఇంపార్టెంట్. ఆశంకాకులిత హృదయ స్వకుంభౌ పరిమృశతి హస్తేన ఝటితి. వెంటనే తెలుసుకున్నాడు ఆయన. వెంటనే మనకు పడుతుంది కొన్ని జన్మలు తెలుసుకోవడానికి. గణపతి స్కందుడు సాకార స్వరూపానికి సంకేతము, స్కందుడు జ్ఞానస్వరూపము. చిత్ అంటే గణపతి సత్తా స్వరూపము. స్కంద అనే దానికేమో స్కందముగా చూడనటువంటి వాడు, అంటే భిన్న భావము లేని స్థితి, అంటే జ్ఞాన ఏక రూపము, జ్ఞానైక స్వరూపము. చిత్ అది సత్. గణపతి సత్తారూపము, సద్రూపము. గణపతి సకల వస్తుజాతము, స్కందుడు సకల జ్ఞాన ప్రకాశం. అయితే రెండున్నాయా? రెండుగా చూస్తే రెండు, నిజానికి ఉన్నది ఒక్కటే. అది 5 రూపాయల బిళ్ళ. ఒకటే రెండా? ఈ పక్క చూస్తే బొమ్మ, ఆ పక్క చూస్తే బొరుసు. అరే రెండు చెప్పావు, అరే రెండు కలిపితే 5 రూపాయలు అయింది. నిజానికి ఒక్కటే. సమం దేవి స్కంద ద్విపవదన పీతం. సచ్చిత్ మాయతో కలిస్తే ఈశ్వరుడు. ఆ స్తనయుగం పరతత్వ స్వరూప లక్షణాలైనటువంటి సచ్చిత్ రెండే ఆ స్తనయుగం.
అవి పీతం అనడమే ప్రకటం అవడం. రెండిటికి ఒకటే ప్రయోజనము. ఈ స్తనముల జంట అనుకోండి. వాటి రెండిటికి ప్రయోజనం ఏంటి? ఒకదానికి ఏ ప్రయోజనము, రెండో దానికి అదే ప్రయోజనము. రెండిటికి సృష్టిని పాలిచ్చి పోషించడం. అంచేత సృష్టికి స్తనయుగం అని ఒక పదాన్ని వేశారు. స్తనయుగం అంటూ తవ ఇదం అని మళ్ళీ సింగులర్ నెంబర్ వేశారు. అంటే ఏమిటి? రెండుగా చూడక్కర్లేదు. ఆ రెండిటిని స్తనముల జంట అన్నా, సచ్చిత్ అన్నా, స్కందుడు కుమార తర్వాత గణపతి గారు అన్నా రెండుగా చూసే పని లేదురా నాన్న. పీతం త్రాగుచున్నా, ఆ త్రాగడమే ప్రకటమవడం, మాయతో సచ్చిత్ కలవడం. కన్ను చెప్పుకుంటాం ఉపలక్షణం. దేనికి ఉపలక్షణం అండి కన్ను అని అడిగాను అనుకోండి, చెప్పేస్తారు వెంటారు అన్ని జ్ఞానేంద్రియాలకేనండి. ఎందుకు? కన్ను అని చెప్తే మిగతా జ్ఞానేంద్రియాలను తీసుకోండి. అలాగే వాక్ అని చెప్తే అన్ని కర్మేంద్రియాలకు ఉపలక్షణం అని చెప్పేస్తున్నాం. ఆకాశం అన్నారనుకోండి, పంచభూతాలకి అది ఉపలక్షణం. అలాగే స్థానయుగం అని అనుకోండి, స్థానయుగం అంటే సింగులర్ నెంబరే మళ్ళీ. యుగం దేనికి ఉపలక్షణం? వ్యక్త పరబ్రహ్మానికి ద్వైతానికి. ద్వైతం అన్నా వ్యక్త బ్రహ్మం అన్నా ఒకటే. వ్యక్త బ్రహ్మం అన్నా ద్వైతం అన్నా ఒకటే. ద్వైతం అనడం ఇష్టం లేకపోతే సృష్టిని వ్యక్త బ్రహ్మం అనండి, తప్పే ఉంది. ఇదంతా వ్యక్త బ్రహ్మం అండి. మరి నీకు కావాల్సింది ఏంటంటే ఈ వ్యక్తంలో ఉన్న అవ్యక్తాన్ని తెలుసుకోవడం అనండి నా పని. ద్వైతం 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 అనే నెగిటివ్ సెన్స్ భయపడిపోక్కర్లేదు. వ్యక్త బ్రహ్మంలోనే పరబ్రహ్మం కూడా ఉన్నది. చేత స్తనయుగం ఈజ్ ద ఉపలక్షణం ఫర్ ద ఎంటైర్ వ్యక్త బ్రహ్మం, ఎంటైర్ సృష్టి, ఎంటైర్ ద్వైత ఎక్స్పీరియన్స్. స్తనయుగం వ్యక్తద్వైత మాయా ఉపహితమైనటువంటి చైతన్యానికి ఇది. బ్రహ్మము బింబము, ప్రతిబింబము స్తనయుగం. స్వకుంభౌ జీవుడు అంటే వ్యష్టి సమష్టి. బింబము అమ్మ, బ్రహ్మము, స్తనయుగమము సమష్టి, స్వకుంభం అన్నది వ్యష్టి అనుకోండి. బ్రహ్మాన్ని సృష్టితో కన్ఫ్యూషన్ అయితే, సృష్టి సత్యమని కన్ఫ్యూషన్ అయ్యి బ్రహ్మాన్ని మిస్ అయిపోతే దాన్ని విద్య, మాయ, ద్వైతం, అజ్ఞానం, అవిద్య ఏవో పేర్లు చెప్పారు. స్థూల విద్య, మూల విద్య, రకరకాల అజా విద్యలు. విక్షేపం లేకపోతే ఆచ్ఛాదనం, ఆవరణం, గుణాలు, సత్వం, సజస్సు, తమస్సు, ద్వంద్వం, కామక్రోధాలు, ఎన్ని రకాలుగా చెప్పండి. ఆ కన్ఫ్యూజన్ దాన్నే, ఆ బ్రహ్మాన్ని సృష్టితో కన్ఫ్యూజ్ అయిపోయి కనిపడుతున్నదే సత్యం అనుకోవడం, కనపడని తత్వాన్ని తెలుసుకోకపోవడమే కన్ఫ్యూషన్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆశంక ఆకులిత హృదయ. ఆశంక డౌట్, ఆకులిత కలవరము చెందిన హృదయ బుద్ధి. అంటే కించిద్ అజ్ఞానంలో చూస్తే అమ్మ వేరు, కుంభాలు వేరు అనేటటువంటి భావన వస్తుంది. సజ్ఞానంలో చూస్తే అజ్ఞానం పోతే అప్పుడు అమ్మాయే ఈ కుంభాలు, ఈ కుంభాలే ఆమె అని తెలుస్తుంది. ఎంతసేపు పడుతుంది దానికి తెలియడానికి? ఝటితి, వెంటనే ప్రయత్నం చేస్తే ఒక్క సెకండ్లో తెలుస్తుంది. రివీల్డ్ ఎట్ వన్స్. ఇది గ్రహించిన తల్లికి, పరబ్రహ్మానికి నవ్వు పుట్టిందట. హాసజనక. హాసజనక. జనక అంటే తండ్రి, హాసము అంటే తల్లి అనుకోండి. తల్లిదండ్రులే హాసజనకం అనుకో చెప్పుకోవచ్చు. మన జ్ఞానమునకు నవ్వు, అజ్ఞానానికి మరి నవ్వు పుట్టదు. చిన్నపిల్లవాడు ఆ అజ్ఞానంతో ఇప్పుడు రత్నస్థలే జానుచర కుమార సంక్రాంతమాత్మీయముఖారవిందం ఆదాతు కామాత్ తలదర్తదలాపఖేద విలోక్య ధాత్రి వదనం రురోద అంటారు. ఎవరు? బిల్వమంగళుల వారు, శ్రీకృష్ణ కర్ణములు. కృష్ణుడు, పాకుడు కృష్ణుడు బొమ్మ అందరిళ్లలో ఉండి ఉంటుంది. ఆయన నేల మీద ప్రాకుతున్నాడు. అక్కడ రత్నాలతో తాపడం చేసినటువంటి ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్ అనుకోండి, వెరీ రిఫ్లెక్టివ్ ఫ్లోరింగ్ ఉంది. ఆ ఫ్లోరింగ్ మీద ఆయన ముఖం కనిపిస్తుంది.
ఆ ముఖం వేరు తను వేరు అనుకుని చేత్తో పట్టుకొని లాగుదామా అన్నట్టుగా ఉన్న కృష్ణుడు ఏడుస్తున్నాడు తల్లి ముఖం చూసి. తదలాభ ఖేద, ఆ ప్రతిబింబం లాక్కోలేకపోయానని ఖేద, ఇగో ఖేదంతో దుఃఖంతో విలోక్య ధాత్రీ వదనం, తల్లి యొక్క వదనాన్ని చూచి ఏడుస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ కుంభములు, ఈ సృష్టి, ఇవన్నీ కూడా స్తనయుగం, కుంభాలు ఇవన్నీ వేర్వేరు అనుకుని ఇవి ఒకటే అని తెలుసుకోవడానికి కష్టపడుతూ ఆశంకాకులిత హృదయంతో ఉంటే ఆ తల్లి వీడు ఏడిచి తల్లి వైపు చూస్తే పరబ్రహ్మము హాసజనక, నవ్వు పుట్టింది. అటువంటి తత్వము నహఖేదం హరతు, మా అందరి సంసారిక సంబంధమైన ఈ జనన మరణ వలయాన్ని త్రుంచివేయుగాక. నహఖేదం హరతు. సమం దేవి నహ ఖేదం హరతు, ఎప్పుడు చటితి వెంటనే, ఎన్నాళ్ళు సతతం, సతతం చటితి హరతు అని నిధిధ్యాసన చేయడమే. స్వకుంభౌ, నాది అంటూ వేరు ఏదైనా ఉందండి? స్వకుంభౌ, నా కుంభములు అని అనుకోవడం అజ్ఞానం. అనేటట్టు వేరే లేదు, ఉన్నది అమ్మ యొక్క శరీరమే, అమ్మ యొక్క సాకార రూపమే, అమ్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వమే, స్తనయుగమే, స్వస్వరూపమే. దేనితో ప్రయత్నిస్తున్నాం మనము? నాది నాది అని వెతుకులాడుతున్నాం. ఎక్కడ వెతుకులాడుతున్నాము? ఎప్పుడు వెతుకులాడుతున్నాము? సతతం. అందువలనే దుఃఖం పోవడం లేదు. ఎక్కడ వెతుకుతున్నాము? ఈ సృష్టిలోనే వెతుకుతున్నాం. దేంతో వెతుకుతున్నాము? విఫలమవుతున్నాము. హస్తేన పరిమృశతి, హస్తేన ఇంద్రియాలతో, పరిమృశతి ఆసమంతాత్ మృశతి, అన్ని పక్కల వెతుకుతున్నాం. హిరణ్యకశిపుడు గారు చెప్పారు, ప్రపంచమంతా వెతికేనరా ఓ ప్రహ్లాద, కుర్రడా, ఎక్కడ్రా నీ విష్ణువు? ఎక్కడ చూసినా లేడు. ముల్లోకంబులందు వెతకితేని వాడు ఎందుండురా దుర్మతి. అలాగే మనం వెతుక్కుంటున్నాం. ఇక్కడే ఉన్న వస్తువును, చంకలోనున్న మేకపిల్లను ఊరంతా వెతికాడు అన్నట్టుగా. పట్టుకుందాం, తెలుసుకుందాం, పట్టుకుందాం అని ప్రయత్నించి ప్రయత్నించి ఇంద్రియాలతోని పట్టుకోలేకపోయాడు. అటువంటి తత్వమైనటువంటి సమం దేవి, పరబ్రహ్మ దివ్య స్వరూపము నహ, మా అందరి యొక్క ఈ సకల సంసారుల యొక్క ఖేదం, సంసార దుఃఖాన్ని, జనన మరణ స్థితమైనటువంటి దుఃఖాన్ని హరతు, త్రుంచివేయునుగాక. అధ్యాస అధిష్టాన విలక్షణ స్వరూప జ్ఞానం నిన్న చదివాం. బ్రహ్మమనగానేమి? కార్యకారణ విలక్షణం. ఓకే, బాగుంది. అవస్థాత్రయ విలక్షణం, శరీరత్రయ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం, సకల గుణ విలక్షణం, నిర్గుణం. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యాస అధిష్టాన విలక్షణ స్వరూప జ్ఞానం. ఆ జ్ఞానంలో ఉన్న వాళ్లకు ఈ సంసారంలో మనం పడుతున్నటువంటి బాధలన్నీ చూస్తే నవ్వే పుడుతుంది. మరి హాసజనక, నవ్వు పుట్టించేటటువంటి పరిస్థితి. ఇక్కడ రాసింది కూడా అటువంటి స్థితి. హేరంబహ, ఒత్తుండకూడదండి, తప్పు పడింది అక్కడ. హేరంబహ పంచముఖ గణపతి, పంచముఖ ఈశ్వరుడు, పంచముఖ ఆంజనేయుడు, పంచముఖ గణేశుడు. ఏమిటండి, ప్రతి దేవుడికి 5 ముఖాలు పెట్టేస్తున్నారు. బ్రహ్మగారికి కూడా 5 ఉండి ఒకటి తీశారన్నారు ఆ మధ్యన ఎప్పుడో ఓ శ్లోకంలో. బ్రహ్మగారికి 5 ముఖాలట, గణేశుడికి 5 ముఖాలట, ఇంకా ఆయన జ్ఞానస్వరూపానికి మరొక ఎక్స్ట్రా ముఖం కూడాను, 6 ముఖాలట. ఈశ్వరుడికి పంచముఖేశ్వరుడు. ఏమిటి ఈ ముఖాలు? పంచభూతముల రూపంగా ఉన్న ఈ సృష్టియే పంచముఖాలు. పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు,
పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ సూక్ష్మభూతాలు, పంచ తన్మాత్రలు, అంతా పంచ 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 పంచ. ఒక్క చీర లేదు, అన్ని పంచలే. పంచ పంచ ఇది ప్రపంచం ప్రపంచతే. ఐదైదుగానే ఈ ప్రపంచం ప్రపంచతే అంటే తెలియవస్తుంది. పంచముఖ గణేశుడు హేరంభ, ఉత్తక్కర్లేదు. హేరంభ అనే దానికి అర్థమేమి చూడండి. డిక్షనరీ విని ద లెక్సికన్, లెక్సికం అంటే డిక్షనరీ. లెక్సికల్ డెరివేషన్ ఆఫ్ హేరంబ ఈజ్ ఈక్వల్ టు హి ప్లస్ రంభ, సంధివశాన హేరంభ అవుతుంది. హి అంటే మనకు తెలుసు కదా, ఇండీడ్, షూర్లీ, గ్రేట్లీ, ఏలననగా, స్ట్రాంగ్లీ, నిశ్చయంగా, ఎక్స్ప్లిసిటివ్ పార్టికల్. రంభ ఈ పేరు చాలాసార్లు విన్నారు. త్రిలోకంలో అక్కడ ముగ్గురు ఉన్నారు స్వర్గలోకంలో. వాళ్ళు సూపర్ డాన్సర్స్, చాలా అందంగా ఉంటారు. ఒక ఆమె పేరు రంభ. ఆ రంభ అనే పేరు కూడా ఆమెకు ఈ అర్థం వల్లనే వచ్చింది. సపోర్ట్, ప్రొటెక్షన్, స్ట్రెంగ్థెన్, ప్రాప్, పిల్లర్. రంభోరుహ అంటే అరటి బోదెల వంటి పిల్లర్లా ఉన్న తొడలు గలది కనుక రంభ. అక్కడ వ్యుత్పత్తి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ రంభ గారితో మనకు పని లేదు. రంభ సపోర్ట్, ప్రొటెక్షన్, స్ట్రెంగ్త్, ప్రాప్, పిల్లర్. నిశ్చయంగా ఇదేనండి సపోర్ట్, ఈయనేనండి ప్రొటెక్షన్, ఈయనేనండి బలం, ఈయనేనండి మనకు ప్రాప్. ప్రాప్ అంటే చూడండి, సీలింగ్ వేసేటప్పుడు ఏం పెడతారు, దన్ను పెడతారు. ఆ దన్ను రాటలు పెడతారు కదా, ఓ 50 40 ఆ సీలింగ్ సైజుని బట్టి రాటలు పెడతారు. ఆ దన్ను ఎవరండి నీకు దన్ను? నీకెవరు వెన్ను దన్ను? ఇగో గణపతి. నీకెవరు స్తంభం? దాని మీద ఏడుపు వస్తే స్తంభం మీద చేసి ఏడవడానికి, సంతోషం వస్తే కావులించుకోవడానికి ఎవరు స్తంభం? అవా గణపతి. ఈ శరీరం, ఈ మనసు, ఇంద్రియాలు, బుద్ధి అనే వాటికి బలాన్ని ఇచ్చేది ఎవరు? అగో ఆయనే. రక్షించేది ఎవరు? ఆయనే. సర్వ విధాలా సపోర్ట్ చేసేది ఎవరు? హేరంభుడే. అందుకే ఆయనకి హేరంబా అని పేరు. ఇక్కడ కూడా మీదని రంభహ అని ఒత్తు పెట్టారు, తప్పది. హేరంబహవే కరెక్ట్. ద రూట్ వెర్బ్ ఈజ్ రబ్. రబ్ అనేటటువంటి ధాతువు నుంచి రంభ, హేరంభ. హి అనే ప్రత్యయం చేరితే హేరంభ అయింది. టు సీజ్, టు సపోర్ట్, టు ఎంబ్రేస్, టు ప్రొటెక్ట్ అని అర్థం. అష్టాధ్యాయికి పోతే కనబడు. ద వన్ హూ is indeed the supporter or protector or the pillar of everything is Heramba. హేరంభ. హేరంభ అంటే సర్వరక్షక, ద యూనివర్సల్ ప్రొటెక్టర్. ఇంకా ద ప్రొటెక్టర్ ఆఫ్ ద వీక్, ప్రొటెక్టర్ ఆఫ్ ద హెల్ప్లెస్, ప్రొటెక్టర్ ఆఫ్ ద డిస్ట్రెస్డ్. ఎవరు వీళ్ళు? వీక్, హెల్ప్లెస్, డిస్ట్రెస్డ్ అంటే బీద, సాదా, బిక్కి, నక్కి, రోగి, దుఃఖంలో అందరూ అందులోనే ఉన్నారు. సంసారమే ఓ పెద్ద వీక్నెస్, అదే ఓ పెద్ద హెల్ప్లెస్నెస్, అదే పెద్ద డిస్ట్రెస్, అదే దుఃఖం. దానిని హరతు అని పోగొట్టాలి. గణేష పురాణంలో ఇంకా టెక్స్ట్లో కూడా హేరంబ బికాస్ హీ ప్రొటెక్ట్స్ బీయింగ్స్ ఫ్రమ్ ఫియర్ అండ్ డేంజర్. అర్థమైందా? హేరంబ అంటే హేరంబాయ నమ, స్కందపూర్వజాయ నమ, మహోగ్రజాయ నమ, మహాదంతాయ నమ, మహాకాలాయ నమ, విఘ్నహంత్రే నమ. విఘ్న ఇలా చదువుతూనే ఉంటాం నామాలు. వాటికి అర్థం ఏమిటో ఒక్కసారి చూడు. హీనాం రక్షయతి ఇది హేరంభ, హు ప్రొటెక్ట్స్ ద వీక్ అండ్ ఫాలెన్. ఎవరైతేనే ఆ వీకెండ్ ఫాలెన్లో మన పేరు కూడా ఉంది. కాబట్టి మనని కూడా ఆయన రక్షించమని మొన్న వేడుకున్నాం. ఎప్పుడు వేడుకోవాలి? ఎప్పుడు వేడుకోవాలి, సతతం. ఆయన్ని వేడుకుంటే ఆయన ద్వారా ఆమెను వేడుకున్నట్టు. ఆమె వేరే లేదు కదా, ఆమెయే ఆయన.
అంటే ఈ గణపతి గారి ద్వారా ఈ స్కందుడి ద్వారా అమ్మ ద్వారా పరబ్రహ్మాన్ని వేడుకోండి అని అర్థం. దీంట్లో చాలా ఎక్స్ప్లిసిట్గా దేవి క్షీరాన్ని గురించి వర్ణన ఉంది. ఆ స్తన్యాన్ని త్రాగుతున్నారని ఉన్నది, సతతం త్రాగుతున్నారని ఉన్నది. ప్రశ్నోత్తముఖం అన్నారు, అంటే ఎప్పుడూ స్రవిస్తూనే ఉన్నది అన్నారు. అంటే గణపతి యొక్క ఆందోళనకు కారణమైన అమ్మవారి క్షీర సముద్రం అపరిమితమై నిత్యమైన బ్రహ్మమునకు ప్రతీక. ఆయన క్షీరసాగర శయనుడు అంటే ఏమిటి? బ్రహ్మము అని అర్థం. అనంతుడు, అది మళ్ళీ బ్రహ్మమే. అనంత శయనం, అనంతమే పడుకున్నారు, అది బ్రహ్మమే. ఈ బ్రహ్మం నుండియే సమస్త సృష్టి పాలు త్రాగినట్లుగా పోషింపబడుచున్నది. ఇదే శ్లోకం, ఇదే భావన 3 శ్లోకాల్లో కూడా ఉంటుంది. గణపతి కుంభములు, గజవదనుడైన గణపతి కుంభములు దేవి వక్షోజాలుగా భ్రమపడిన తీరు, అజ్ఞానం చేత జీవుడు తన యథార్థ స్వరూపాన్ని విస్మరించి, అంటే ఎప్పుడు స్మరించక, అంటే నిధిధ్యాసన చేయక, దాన్ని విస్మరించడం, దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతూ ఉండాలి. మా ఉండడాన్ని మాయను సూచిస్తుంది. దేహ తాదాత్మ్యము, స్వరూప విస్మరణము అన్నదే మాయ. గణపతి కుంభాలను చూసుకుంటున్నాడు అనడంలో, ఆ హాస్య విషయమైనట్టుగా రాసిన దానిలో దేహ తాదాత్మ్యాన్ని, స్వరూపాన్ని విస్మరించేటటువంటి జీవుని యొక్క పరిస్థితి వర్ణించారు. భ్రమ, గణపతి బ్రహ్మము యొక్క స్వరూపము కంటే తాను వేరని, అక్కడ ఉన్నటువంటి స్తనయుగము, ఈ కుంభములు వేరా అని వెరిఫై చేసుకుంటున్నాడు అన్నారు. వేరని, వేరుగా ఉన్నాడని భావించినట్లు కల్పన చేశారు. ఎందుకు? జీవుడు తాను పరమ చైతన్యం నుండి వేరుగా ఉన్నాడనుకుంటున్నటువంటి కల్పన లాంటిది అంటూ తెలుస్తుంది. ఆత్మవిచారణ జ్ఞాన మార్గం. గణపతి చర్య ఏం సూచిస్తోంది? తన కుంభములను తడుముకొనడం వలన అద్వైత సిద్ధాంతంలో చెప్పినటువంటి ఆత్మవిచారణ, తాను ఎవరు అనేటటువంటి ప్రశ్న, నేనెవరు, హూయమై అనే ప్రశ్నకు ప్రతీక. ఝటితి, వెంటనే అటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళకు తెలుస్తుంది జీవుడు తాను ఎవరిని అని విచారణ చేయడమే ఇక్కడ సారాంశం. ఆత్మజ్ఞానం, ఈ విచారణ ద్వారా కలిగినటువంటి జ్ఞానము అజ్ఞానం అనేటటువంటి భ్రమను తొలగించి తన యథార్థ ఒత్తుతా ఉండాలి, యథార్థ స్వరూపాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది వేదాంత విశేషం. ఇంకా భక్తి చూపిస్తున్నారు, నహకేదం హరతు అని ప్రార్థిస్తున్నారు. అంటే భక్తి జ్ఞానము సమ్మేళనము, ద్వైతం నుండి అద్వైతానికి వెళ్ళడం, భిన్నత్వం నుండి ఏకత్వానికి వెళ్ళడం, మిథ్య నుండి సత్యత్వానికి వెళ్ళడం, కల్పన నుండి నిజానికి వెళ్ళడం, సౌందర్యలహరి స్తుతి కావ్యమైన నిరాకార పరబ్రహ్మాన్నే నిరూపిస్తుంది. ఇప్పటి వరకు 72 సార్లు రుచి చూశాం. భక్తి ద్వారా సాధకుడు పరమాత్మను ధ్యానించి తన అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు. భక్తి అనగానేమి? స్వస్వరూపానుసంధానమే భక్తి. భక్తికి సాధారణంగా ప్రపంచంలో చెప్పవలసినటువంటి పేరేమి? అవ్యాజమైన ప్రేమ. అదే భగవంతుడు. చిత్తశుద్ధి, భక్తి మార్గము చిత్తశుద్ధికి తోడ్పడుతుందని రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. తద్వారా జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అధికారిత్వం లభిస్తుంది. ఈ శ్లోకాల ద్వారా భక్తిని కుదుర్చుకొని, ఆ భక్తి ద్వారా చిత్తశుద్ధిని కలిగించుకొని, దాని ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోండి. లీలా విలాసం, బంధరాహిత్యం, హాస్యంగా ఉందిట. గణపతి అపార్థం, హాస్యాన్ని కలిగించింది. అక్కడ చూడండి, ఆ చిన్ని కృష్ణుడు తన ముఖాన్ని తనకంటే వేరనుకొని చేయి పెట్టి తడివి ఆ నేలలోంచి తీసుకుందాము, ఆ ప్రతిఫలించిందని అనుకున్నారు కదా. అది హాస్యాన్ని కలిగించదు. అక్కడ ఉన్నటువంటి ఆ యశోదాదేవికి వెంటనే హాస్యాన్ని కలిగించింది. ఎందుకు? వీడు తన బింబాన్ని తాను
కన్ఫ్యూజ్ అయ్యి చిన్నవాడు కాబట్టి అనుకున్నాడు అన్నట్టుగా అక్కడ రాశారు. ఓకే. ఇది లీలా విలాసమే. ఈ లీలా విలాసము జగన్నాటకాన్ని పోలి ఉన్నది. జగత్తులో నాటకం ఏమిటి? మిస్సింగ్ ద ట్రూత్ అండ్ హోల్డింగ్ ఆన్ టు ద అన్ట్రూత్. సత్యాన్ని పట్టుకోలేదు. ఒక తప్పు, తప్పు నెంబర్ వన్. రెండు తప్పులు, తప్పు వన్, టైప్ వన్ ఎర్రర్, దట్ ఈస్ మిస్సింగ్ ద ట్రూత్, దట్ ఈస్ ది ఆచ్ఛాదన, ఆవరణ. టైప్ టూ, ఇంకొకటి దాన్ని పట్టుకుని ఇది నిజం అనుకోవడం. టైప్ టూ ఎర్రర్, దిస్ ఇస్ ది విక్షేప ఎర్రర్. ఆ రెండు ఎర్రర్లు జగన్నాటకం. ఇక్కడ కూడా ఆ జగన్నాటకమే డ్రామాలో చూపించారు. మోక్షం ఏమిటి? ఈ జగన్నాటకాన్ని సాక్షిగా దర్శించేవాడే మోక్షాన్ని పొందుతాడు. జగన్నాటకాన్ని సాక్షిగా దర్శించేవాడు మాత్రమే ఆత్మస్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు. జగన్నాటకం ఆపేద్దామండి, నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆపగలరా? అది గాలిని ఆపండి, ఒక సెకండ్ చూద్దాం. వర్షం రాకుండా ఆపండి, వచ్చిన వర్షాన్ని ఆపండి. చేయలేం. అంటే జగన్నాటకం కొనసాగుతూనే ఉంటుంది. ఈ లీలా విలాసంలో చిక్కుకుంటే బంధం, చిక్కుకోకుండా ఉంటే మోక్షం. చిక్కుకున్నవాడు బంధంలో చిక్కుకుంటాడు. ఈ శ్లోకంలో కించిత్ హాస్యం ద్వారా ఈ జగన్నాటకాన్ని సాక్షిగా దర్శించి బంధరహితంగా ఉండడానికి ప్రార్థన చేసుకో. నాకేదం హరతు సమం స్కందేవి స్కంద సమం దేవి నాఖేదం హరతు. అది ప్రార్థన. శంకరుడు ఏం చెప్పినా ఈ శ్లోకంలో కాదు, అన్ని శ్లోకాల్లో కూడా వినాయకుని చమత్కార కథనం ద్వారా బ్రహ్మము బోధించారు, మాయ బోధించారు, ఆత్మ విచారణ అంటే బోధించారు, భక్తి బోధించారు, జ్ఞానము బోధించారు. ఇవన్నీ కలిపితే అద్వైత సిద్ధాంతంలో అత్యంత అందంగా రమణీయంగా చెప్పాడు. ఇది కేవలం భక్తి కావ్యంగా కాకుండా పరమార్థాన్ని చూపించేటటువంటి దివ్య కావ్యంగా ఎవరు చూడగలుగుతారో వాళ్ళే జ్ఞానానికి అర్హులవుతారు. మీరు అలంకారాలు చూడవద్దు. స్తనయుగం స్వకుంభౌ శంకాకులిత అంటే స్తనముల జంటను తన యొక్క కుంభములు, ఏనుగు కుంభములతో శంక, ఆశంక ఆకులిత, ఆశంక అని చూపించడం అతిశయోక్తి. అంటే ఏనుగు కుంభస్థలము స్తనయుగానికి ఒకదానికి ఒకటి పోలిక చెప్తున్నారు కాబట్టి అతిశయోక్తి అలంకారము. స్తనయుగమునకు కుంభములకు ఉపమానం చెప్తున్నారు. ఉపమాలంకారం కూడా ఉంది. స్వకుంభౌ పరిమృశతి శంకాకులిత హృదయ. శంక అంటే సందేహము. ఎక్కడైనా శంకే శంక అని వస్తే సందేహాలంకారము, అది ఉత్ప్రేక్ష అంటూ తెలుస్తుంది మనకి. స్వకుంభౌ పరిమృశతి శంకాకులిత హృదయ అంటే సందేహము, ఉత్ప్రేక్ష కూడా ఉన్నాయి. అంటే అతిశయోక్తి, ఉపమ, సందేహ, అనేక ఒకే పోలికలో అనేక అలంకారాలను చూపించారు. స్తనయుగం స్వకుంభౌ శంకాకులిత హృదయ అనే ఒక్క పదంలోనే అన్ని అలంకారాలు వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ అలంకార సంసృష్టి, అలంకార సంకరం. ద్విపవదన పీతం పరిమృశతి హస్తేన అన్నాడు. ద్విపవదనుడు గణేశుడు, పీతం త్రాగుతున్నటువంటి గణేశుడు, పరిమృశతి చేత్తో తణుకుంటున్నాడు. పిల్లలు పాలు తాగుతున్నప్పుడు ఇక్కడున్న తల్లులందరికీ అనుభవమే. చేతులతో తణివి చూసుకుంటారు. ఇక్కడ మన గణేశుడు కూడా స్తన్యాన్ని గ్రోలుతూ తన చేత్తో తణివి చూసుకున్నాడు. అంటే స్వభావోక్తి అలంకారం. స్వకుంభౌ స్తనయుగం అనేటటువంటి ఒక శంక భ్రాంతిమద అలంకారం. స్వకుంభములు వేరు, స్తనయుగం వేరా అనేటటువంటి ఆశంక ఆకులిత హృదయుడు అంటే భ్రాంతిమద అలంకారం. చంటి బిడ్డల స్పర్శ చేత ప్రసృత ముఖం, ప్రసృత స్నుత అనేది స్రవించుచున్న, ప్రసృత బాగుగా స్రవించుచున్న, ముఖం అంటే టిప్ అంటే స్వభావోక్తి అలంకారం. బిడ్డల చేయి పడేసరికల్లా ఆ స్పర్శకు, టాక్టైల్ సెన్సేషన్కు లాక్టేషన్, టాక్టైల్ లాక్టేషన్, టాక్టైల్ లాక్టేషన్ ఈజ్ ఎ నోన్ ఫినామినన్. స్వభావోక్తి అలంకారం. పరిమృశతి హస్తేన శంకాకులిత సజనక
అంటే చేత్తో తడివి చూసుకుంటూ ఉంటే శంకతో ఉన్నటువంటి ఆయనని చూచి వీళ్ళు నవ్వుకున్నారు తల్లిదండ్రులు, లేకపోతే అమ్మ, లేకపోతే చూస్తున్న వాళ్ళు అనడం మళ్ళీ అతిశయోక్తి అలంకారం. హేరంభ, మళ్ళీ ఒత్తుపడింది, హేరంభ ప్రసిద్ధికెక్కిన నాయకుడు. మరి గణేశుడు ఇందాకలే చూసాం, హేరంబుడికి సర్వవిధములైనటువంటి ఇది ఉన్నది. స్వభావోక్తి అలంకారము. హేరంభ అని పెట్టి కొడితే టైపు ఆటో కరెక్ట్లోకి పోయి ప్రతిసారి అది తప్పే కొడుతుంది. ఎందుకు? ఆ తప్పు ఇంటర్నెట్లో ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆటో కరెక్ట్లోకి వెళ్ళిపోతుంది. స్వభావోక్తి అలంకారము. ఇన్ని రకాలైనటువంటి అలంకారాలు ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మరొక్కసారి చూసుకుందాం. దీనిలో ఒక శబ్దాలంకారం కూడా ఉన్నది, దాన్ని నేను ఇక్కడ వ్రాయలేదు. ఇప్పుడు శ్లోకాన్ని చూస్తున్నప్పుడు మీకు చెప్పేస్తాను. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం సమం దేవి నః ఖేదం హరతు స్కందద్విపవదన పీతం స్తనయుగం నః ఖేదం హరతు సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవ ఇదం, నీ సృష్టి, నః ఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదాలోక్యాశంకాకులితః హృదయో హాసజనకః యదాలోక్య ఆశంక ఆకులిత హృదయః హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి యదాలోక్యాశంకాకులిత హృదయో అన్న దగ్గర ఆలోక్య, ఆశంక, ఆకులిత అంటూ ఆ కకారం ఎన్నో మార్లు వృచ్చన ప్రాసగా వచ్చింది. యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనక హరతు సతతం ప్రస్నుత ముఖం, ఆ తకారం మళ్ళీ 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 కూడా. వదన పీతం స్తనయుగం, అక్కడ కూడా మళ్ళీ తకారాలు వచ్చాయి. స్కందద్విపవదన పీతం, దకారాలు మళ్ళీ వచ్చాయి. దేవి స్కందద్విపవదన పీతం అన్నప్పుడు దకారం రిపీట్ అవుతుంది. స్వకుంభౌ హేరంబ, బకారం రిపీట్ అయింది. ఇలా అనేకమైనటువంటి శబ్దాలంకారాలు దాంట్లో ఉండనే ఉన్నాయి. అవి ఎన్నుకుంటే ఎన్నుకున్నన్ని. ఓకే, చాలా చక్కటి ప్రార్థన. మరొక్కసారి మనం అందరం కలిసి శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, సోహం, 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 హంసో, హంసో. సమం దేవి నః ఖేదం హరతు. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.